Hello and welcome back to my channel friends. Na peru Gayatri. Nenu ikkada home organization and decoration related videos chestu untanandi. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాల్టి వీడియో అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసేస్తానండి. ఈవినింగ్ కొంచెం బాల్కనీలో టైం స్పెండ్ చేసి ప్లాంట్స్తో వాటర్ అదంతా చూసుకొని ఇంకా నేను వాకింగ్కి అయితే వెళ్ళిపోయాను. సమ్మర్ కాబట్టి రెగ్యులర్ వాకింగ్ అన్నదైతే జరగట్లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక రోజే వెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ డే మరీ వేడిగా ఉంది అంటే ఆ రోజు స్కిప్ చేసేస్తున్నాను. ఇంట్లోనే కొంచెం ఎక్సర్సైజెస్ లాంటివి, సింపుల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటున్నాను. సో ఇవాళైతే వాకింగ్కి వెళ్ళి వచ్చానండి. అండ్ వచ్చినాక స్నానం చేసి దేవుడి సామాన్ అంతా కడుక్కొని దాన్ని వైప్ చేసేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు పని ఈజీగా అయిపోతుందండి. సో దేవుడి సామాన్ నేను పీతాంబరితో క్లీన్ చేసేస్తాను. అండ్ సిల్వర్, బ్రాస్ ఈ ఐటమ్స్ పీతాంబరి బెస్ట్ అనిపిస్తుందండి. నేను చాలా రకాలు ట్రై చేశాను. చింతపండు అవన్నీ కొంచెం మెస్సీగా కూడా అవుతున్నాయి. ఇట్స్ నాట్ ఫీజబుల్, నాకైతే వర్కౌట్ అవ్వట్లేదండి. సో పీతాంబరితోనే రెగ్యులర్లీ క్లీన్ చేస్తున్నాను. అండ్ షైన్ అయితే రీగెయిన్ అయిపోతుంది ఎలాంటి ప్రోడక్ట్కైనా. సో దీన్ని వైప్ చేసుకునేటప్పుడు మనం కాటన్ క్లాత్తో వైప్ చేసుకున్నాము అంటే వాటర్ మార్క్స్ అన్నవి ఉండవు అండ్ మంచి షైన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో పని అన్నది మనము ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, హడావిడిగా రష్ ఆర్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కొంచెం అవాయిడ్ చేయొచ్చు. సో నైట్ ఈ పని చేసేసుకుంటే మార్నింగ్ నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది లేచిన వెంటనే పూజ చేసుకోవటానికి. అండ్ ఆల్సో ఇవంతా క్లీన్ చేసేసుకొని నేను దోసపిండి బయట పెట్టేసుకున్నానండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి. ఇది దలియా అంటే బ్రోకెన్ వీట్ ఉంటుంది కదండి, గోధుమ రవ్వతో చేసిన దోశ. లాస్ట్ టైం కూడా నా వీడియోస్లో చెప్పాను నేను మార్చి చేస్తున్నాను ఈ మధ్య అని. సో 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల గోధుమ రవ్వ, 1 కప్పు ఉప్పుడు బియ్యం వేసుకున్నాను. అండ్ దోశలు చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ పెద్దగా ఏం తేడా అయితే నాకు తెలియలేదు. అంటే నేను మిల్లెట్ దోశలు రెగ్యులర్లీ తింటాను కాబట్టి నాకు పెద్దగా తేడా అస్సలు తెలియలేదు. అండ్ చక్కగా ఫర్మెంట్ అవుతుంది పిండి కూడా. అండ్ బ్రౌన్ కలర్లో చాలా బాగా టేస్టీగా వస్తున్నాయి. అండ్ హెల్దీ దోశలు కూడా కదా. సో గివ్ ఇట్ ఎ ట్రై అండి. ఇది దోశలు చేసేసి చట్నీకి కూడా ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను. అండ్ డిన్నర్ అయిపోయినాక ఇవాళ కొంచెం రేపటికి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నానండి. నేను జనరలీ వెజిటేబుల్స్ అన్నవి ఏ రోజుకి ఆ రోజు కట్ చేసుకుంటాను. కానీ మా అమ్మాయి పావ్ బాజీ చెయ్యమంది. సో పావ్ బాజీకి చాలా వెజిటేబుల్స్ కావాలి కదండి, అందుకని నేను నైటే కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. దీనికి ఇవాళ నేను యూజ్ చేస్తున్న వెజిటేబుల్స్ ఏంటి అంటే కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అవన్నీ రాత్రిపూటే కట్ చేసేసి అయితే పెట్టేసుకున్నానండి ఒక బాక్స్లో. ఇంకా ఏమన్నా రీఫిల్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఇవాళకి నేను పడుకోవటానికి వెళ్ళిపోతానండి. నైట్ ఎక్కువసేపు మేల్కోవటం అన్నది నాకు అస్సలు అలవాటు ఉండదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే లేస్తాను కదా, ఎవ్రీడే నేను 5కి అట్లా లేస్తానండి. అందుకని నాకు తొందరగా పడుకోవటం అయితే ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పూజకి కూర్చునే ముందు నేను ఆలుగడ్డ, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ ఇవన్నీ కుక్కర్లో పెట్టేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేశానండి. అండ్ నేను పూజకు కూర్చున్నాను. మన పూజ అయిపోయే లోపల అవన్నీ బాయిల్ అయిపోయి మనకి రెడీగా ఉంటాయి. సో పావ్ బాజీకి మనకి ఎక్కువ కావాల్సిన వస్తువు ఏంటంటే ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఎక్కువ వేసుకుంటామండి. అండ్ మసాలాలు అయితే పడతాయి. పావ్ బాజీ వితౌట్ మసాలా అసలు మీకు ఆ ఫ్లేవర్ రాదు. యూ కెన్ నాట్ ఎంజాయ్ ఇట్. అండ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ చాపర్ యూజ్ చేసి ఫైన్గా చాప్ చేసేసుకున్నానండి ఆనియన్స్ అన్నీ. అండ్ కుక్కర్లో నేను పూజ అయిపోయేసరికి కుక్కర్ అంతా విజిల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 3 విజిల్స్ రానిచ్చానండి. సో అన్ని వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి ప్రాపర్గా. ఇప్పుడు వీటిని నీట్గా మ్యాష్ చేసేసుకొని పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేసేసుకొని పెట్టుకుంటాను సైడ్కి. అండ్ ఇదే కుక్కర్లో బటర్తో తాలింపు వేస్తానండి. పావ్ బాజీ అన్నది బటర్ లేకుండా అసలు మనం చెయ్యలేము. ఇది కొంచెం మసాలాలు, బటర్ అన్నీ అన్హెల్దీ థింగ్స్ మాత్రం పోతాయండి దీంట్లో. కానీ పిల్లలకి అప్పుడప్పుడు మనం చేయాల్సిందే, ఆప్షన్ లేదు. సో బటర్ వేసుకొని తాలింపులో పెద్ద ఇలాచీ, బే లీఫ్, షాజీరా అండ్ చెక్క వేసుకున్నానండి. దాని తర్వాత కసూరి మేతి వేసేసి ఆనియన్స్ అన్నీ
ఫ్రై అయిపోయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రోస్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ గోస్ టొమాటోస్, ఫైన్లీ చాప్డ్ టొమాటోస్. నేను పేస్ట్ చెయ్యనండి పావు బాజీకి, ఎందుకంటే మొత్తం మ్యాష్ అయిపోతే మొత్తం అది ఒకలాగా అయిపోతుందండి టెక్స్చర్, నాకు అది నచ్చదు. అందుకని ఆనియన్స్ టొమాటోస్ ఫైన్లీ చాప్ చేసి అయితే వేసుకుంటాను. సో టొమాటోస్ కూడా కుక్ అయిపోయినాక నేను ఈ మ్యాష్ చేసిన ఇవన్నీ వేసేసుకుంటాను వెజిటబుల్స్. అండ్ మసాలాలు ఏం వేస్తున్నాను అంటే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, పావ్ బాజీ మసాలా అండ్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తానండి. ఆమ్చూర్ చాలా తక్కువ వేసుకోండి, లేకపోతే బాగా పులుపు ఎక్కువైపోతుంది. సో చూసుకొని మెజర్ చేసుకొని వేసుకోండి టేస్ట్. అండ్ దీన్ని మళ్ళీ ఒక్కసారి 1 విజిల్ వచ్చేంత వరకు పెడతానండి ప్రాపర్గా. దాంతో ఏంటంటే ఈ మసాలాలు అన్నిటికీ పట్టేసి ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ లోపల పావు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం లెందీ ప్రొసీజర్, కానీ కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుందండి. బాండీలో చేస్తే కానీ చాలా టైం పడుతుంది బాండీలో చేయటానికి. అండ్ ఆల్సో మనం మార్నింగ్ చేయలేమండి, అంత టైం అయితే మనం స్పేర్ చేయలేము. సో ఇలాగైతే బాజీ రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు కొరియాండర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో ఇదైతే మా అమ్మాయి బాక్స్ అండి. ఇవాళ పావ్ బాజీ పైనుంచి కొంచెం బటర్ వేసేసి తన బాక్స్లో ప్యాక్ చేసేసాను. అండ్ ఇవాళ ట్యూస్డే కావటంతో నేను మా వారు టెంపుల్కి వెళ్ళాము. అండ్ హనుమాన్ జయంతి కదండి ఇవాళ. సో చాలా రష్గా ఉంది టెంపుల్. అండ్ బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. అక్కడంతా హాయిగా అనిపిస్తుందండి ఇట్లాంటి స్పెషల్ ఒకేషన్స్కి గుడికి వెళ్తే. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్లు అవన్నీ అయిపోయినాక మా అమ్మాయి రూమ్ ఇవాళ కొంచెం థరో క్లీనింగ్ చేయాలి అనుకున్నానండి. జనరలీ రెగ్యులర్గా సూపర్ఫిషియలీ పైన అయితే క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది తనది. కానీ నిన్న ఏసీ సర్వీసింగ్ అనేసి వచ్చారు. సో నేను వాళ్ళు వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి. సో జస్ట్ బెడ్షీట్ ఒక చేంజ్ చేసేసి పైన డస్టింగ్ ఏమైనా దుమ్ము మరీ ఎక్కువ లేచిందేమో అని చూసుకొని పైన చేసేసాను. కానీ థరో క్లీనింగ్ అయితే నిన్న చేయలేకపోయానండి. సో ఇవాళ ఏం చేస్తున్నాను అంటే మొత్తం ఒక్కసారి చెక్ చేసుకొని ఎక్కడ డస్ట్ లేదు కదా అనేసి క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ బెడ్ అంతా నీట్గా సెట్ చేసేసి ఇట్లా నీట్గా టక్ చేసేసి పెట్టేసుకున్నామంటే బెడ్ పిల్లలు ఎంత తొక్కినా కూడా మనకి అది మెస్సీగా అవ్వకుండా ఉంటుంది. మా అమ్మాయి రూమ్లో ఈ సాఫ్ట్ టాయ్స్ మాత్రం నాకు పెద్ద హ్యాసల్ అండి. దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, వాష్ చేయాలి. ఇవన్నీ మెషిన్లో వేసేస్తాను. అండ్ ఈ క్విల్ట్ గురించి మొన్న అడిగారండి, ఆ త్రో ఎక్కడ కొన్నారు అని. అది అమెజాన్లో ఆర్డర్ చేశానండి. నేను చెక్ చేస్తాను, లింక్ దొరికితే నేను అది బ్లాంకెట్ది పెడతానండి, ఆ ఫర్ టైప్ ఆఫ్ టెక్స్చర్. సో ఇంకా తన స్టడీ టేబుల్ కూడా నీట్గా కొంచెం సెట్ చేసేసి అంతా ఒకసారి డస్టింగ్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఈ బెడ్ సైడ్ టేబుల్ మీద మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు పెడుతుందండి. నా బెడ్ సైడ్ టేబుల్ కూడా అలాగే ఉంటుంది, తనని అన్నానని కాదు, కానీ మనకి హ్యాబిట్ ఉంటుంది కదా బెడ్ సైడ్ టేబుల్లో ప్రతిదీ డంప్ చేసేయటం. సో అవన్నీ చూసుకొని ఏది అవసరమో ఏది అవసరం లేదో చూసుకొని తీసేస్తున్నాను. అండ్ ఈ బుక్స్ చదువుతుంది అక్కడే పెట్టేస్తుందండి. సో అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసి మళ్ళీ బుక్ షెల్ఫ్లో పెట్టుకుంటాను. రీడింగ్ హ్యాబిట్ అన్నది పిల్లలకి మనం రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి, వాళ్ళకి బుక్స్ అన్నవి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాయండి. నేను శ్లోకాకి రీడింగ్ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి, తను 1 ఇయర్ అప్పటి నుంచే చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదండి, కలర్డ్ బుక్స్, అవన్నీ కొనిచ్చేదాన్ని. అండ్ కొంచెం స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి ఇంటికి వచ్చినాక రీడింగ్ టైం అనేసి, అప్పుడు స్కూల్ బుక్స్ కాదండి, బయట కొంచెం ఎంటర్టైన్మెంట్ బుక్స్ ఉంటాయి కదా పిల్లలకి, అవి కొనేదాన్ని. తను ఆ బుక్ చదువుకోవాలి, నేను నా బుక్ చదువుకుంటూ తన పక్కన కూర్చుంటాను. సో పిల్లలకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదండి, కానీ మనం చేస్తున్నప్పుడు మన యాక్షన్స్ని చూసి వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు. సో నేను కూడా తన పక్కన కూర్చొని ఒక నావెల్, ఒక మోటివేషనల్ బుక్ ఏదో ఒకటి చదువుకుంటూ ఉండేదాన్ని. సో ఆ 1 hour షీ యూస్ టు రీడ్ స్టోరీ బుక్స్, ఇట్లాంటివి చదివేది. సో అలా హ్యాబిట్ అన్నది ఇన్కల్కేట్ చేశానండి. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు తను ఇంకా మనం ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ హ్యాబిట్ వచ్చేసినాక వాళ్ళే వెతుక్కుంటారు ఏ బుక్స్ కొత్తగా వచ్చినాయి, ఏం కొనాలి అని. నా వచ్చి చెప్తుంది నేను ఈ బుక్స్ కొనుక్కోవాలి
అనేసి ఐ టేక్ హర్ టు క్రాస్ వర్డ్స్. ఏవి కావాలో అవి తెచ్చేసుకుంటుందండి. హాలిడేస్ వస్తుంది అంటే ఫస్ట్ షాపింగ్ తను చేసేది బుక్స్ షాపింగ్. సో ఇలా పిల్లలకి హ్యాబిట్స్ అన్నవి మనల్ని చూసే నేర్చుకుంటారండి. ఒట్టిగా మనం చెప్పాము అంటే మాత్రం పిల్లలు నేర్చుకోరు. సో ఇలా తన రూమ్ అంతా సెట్ చేసేసుకున్నానండి. నీట్గా అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి లంచ్ చేస్తాను ఇంకా. అండ్ ఇప్పటి వరకు మీరు కనుక నా వీడియో చూస్తున్నారు అంటే మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. నేను ఇలాంటి కంటెంటే చేస్తూ ఉంటానండి. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.